మేడారం భక్తజన సంద్రంగా మారిపోయింది. ఈ నెల 21 నుంచి మేడారం జాతర మొదలు కానుంది. కానీ 2 నెలల ముందు నుంచే మేడారానికి భక్తులు వెల్లువలా తరలివస్తున్నారు. ఆదివారం ఇతర సెలవు రోజుల్లో అయితే ఇక్కడ గిరిజన ప్రాంతాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. గద్దెల దగ్గర మొక్కులు తీర్చుకోవడానికి పోటీ పడుతున్నారు భక్తులు. ఇవాళ ఆదివారం కూడా అదే విధంగా లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ మధ్యనే మహాజాతర ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ లచ్చు పటేల్ తెలిపారు. కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులతో మంత్రి సీతక్క సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు 105 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, మేడారంకు వస్తున్న భక్తులు తమకు సహకరించాలని కోరుతున్న మేడారం జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ లచ్చు పటేల్తో మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. లోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలతో జరిగేటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రతి 2 నెలలకోసారి జరుగుతుంది. దీనికి ఈసారి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా లచ్చు పటేల్ను నియామకం చేశారు. నిన్ననే బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే తక్కువ కాలమైనా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి. ముందుగా ఐన్యూస్ నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి సార్? ఇప్పటి వరకు పనులైతే మొత్తం దాదాపు అయిపోయినాయి. ఎక్కడ కూడా ఎటువంటి అన్ని పనులు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. మేము ప్రతి పనిని కూడా అధికారులతో సమీక్ష పెట్టుకుంటూ ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని పనులని కూడా మా మంత్రి గారు సీతక్క గారు చెప్తే దాని అన్నింటినీ కూడా మేము ప్రతిదీ ఎప్పటికి అబ్జర్వేషన్ చేస్తూ ఎక్కడికి ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉన్నాం. అలాగే మా మంత్రి గారికి నన్ను గుర్తించి నాకు ఇంత పెద్ద కుంభమేళ జాతరకు అలా చైర్మన్గా ప్రకటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది మా మంత్రి గారి దయ వల్ల నేను ఈరోజు చైర్మన్ కావడం జరిగింది. ఇంత పెద్ద కుంభమేళకు చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఇంతమంది 1.5 కోటి భక్తులు వచ్చేటువంటి జాతరను ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా కంపల్సరీ విజయవంతమైతే చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే వారం రోజుల ముందు నుంచే భక్తులంతా చిన్నపిల్లలు, వృద్ధులు అప్పుడు దర్శనం చేసుకోలేరు కాబట్టి ముందస్తుగా వస్తున్నారు. ముందస్తుగా కూడా ఏమన్నా ప్రణాళికలు అవుతున్నారు? అన్ని ఏర్పాట్లు అయితే చేసేసినాం. ఎక్కడ జంపన వాగులో స్నానాలు చేసుకోవడానికైనా నల్లాలు ఉన్నాయి. అక్కడ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అక్కడ నుంచి వచ్చేసి ఈజీగా దర్శనం చేసుకోవడానికి కూడా అన్ని రకాల సౌకర్యాలు అయితే ఏర్పాటు చేసినాం. అంటే ప్రతిసారి ముఖ్యంగా వివిఐపీలతోటి సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా చైర్మన్ అయ్యారు, దాని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారా? మేము అందరికీ మా మంత్రి గారు ఏం చెప్పారంటే అందరికీ కూడా అందరూ సహజంగానే రావాలి. కామన్ పీపుల్ ఒక లెక్క, వాళ్ళు విఐపీ అనే వాళ్ళు ఒక లెక్క కాకుండా ఈసారి విఐపీ పాసులు అనేవి తగ్గించి కంపల్సరీ అందరికీ కూడా కామన్గా అందరు దర్శనం చేసుకునేలాగానే ఉండాలనేది మా మంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్రతి జాతరలో కూడా వచ్చే ప్రధాన ఆరోపణ ఏంటంటే అమ్మవార్లు ఆదివాసీ సాంప్రదాయాలకు తిలోదకాలు ఒత్తుతూ విఐపి కల్చర్ను తెస్తున్నారు. ఆ కల్చర్ వల్ల సామాన్య భక్తులు అమ్మవారిని దర్శించుకోవడము ఇబ్బంది కలుగుతుందంటారు. ఆ సాంప్రదాయాన్ని ఏమన్నా కాపాడే ప్రయత్నం చేస్తారా సార్? తప్పకుండా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండానే పూజారులతోని కానీ, ఊళ్ళ పెద్ద మనుషులతోని కానీ, కుల పెద్దలతోని కానీ అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎట్లా చేస్తే బాగుంటుంది అనే విధంగా అందరు నిర్ణయాలు తీసుకుంటూ సమన్వయం చేసుకుంటూనే పోతున్నాం. ఎక్కడ కూడా అటువంటిది జరగకుండా కూడా తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ప్రతిసారి పోలీసులకు పూజారులకు మధ్యలో కొంత క్లాషెస్ వస్తుంటుంది. ఈసారి దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారా సార్ మీరు? దాని ముందే మేము ప్రతిసారి డే బై డే మీటింగ్ పెట్టి చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. యూత్తోనే కానీ, ఇక్కడ ఉన్న స్థానిక యువకులు కానీ, పూజారులను కానీ ప్రతిదీ మీటింగ్ పెట్టుకుంటూ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినప్పటికీ మాకు చెప్పండి, చెప్పుకొని అన్ని విషయాలు డిస్కషన్ చేసుకొని చేద్దాం. కానీ చిన్న చిన్న విషయాలు మాకు చెప్పకుండా మా దృష్టికి తీసుకురాకుండా మీరు ఉండకపోవడం వల్లనే సమస్య వస్తుంది. కాబట్టి ప్రతిదీ చెప్పండి అని చెప్పేసి రివ్యూ పెట్టడం జరిగింది. దాంట్లో అన్ని విషయాలు కూడా ప్రతిదీ మాట్లాడుతూ పోతున్నాం. ఎక్కడ కూడా ఏం జరగకుండానైతే అధికారులు కానీ మేము కానీ అంత చర్యనైతే తీసుకుంటాం. కోఆర్డినేషన్ ముఖ్యంగా ఈ అమ్మవార్లు రావడం అనేది ప్రధాన ఘట్టం. అందులో సమ్మక్క చిలకలగుట్ట నుంచి రావడం అనేది దానికి సంబంధించి ఎలా ఏర్పాట్లు చేశారు సార్? ఈ గతంలో మాదిరిగా ఎప్పుడైతే ఏ పద్ధతులు అయితే తీసుకొస్తామో అదే పద్ధతులను అయితే అన్ని ఏర్పాట్లు చేసేసినాము. సేమ్ యాజ్గా రోప్ ఉంటుంది. రోపులో రెండు రోపులు ఉంటాయి. ఒకటి యువకుల రోపు ఉంటుంది, ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ రోపు ఉంటుంది. కంపల్సరీ ఎటువంటి ఇబ్బంది లేకుండానైతే తీసుకొస్తానికి అన్ని ఏర్పాట్లు చేసేసినాం. సరే, ముఖ్యంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా వచ్చే భక్తులకు ఎలాంటి పిలుపునిస్తారు?
అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదైనా కూడా ఎక్కడ పోయి మనం వచ్చేది దేవుని దర్శనం కోసం కాబట్టి కొంచెం ఓపిక పట్టుకొని ఎక్కడెక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లైనా ఏదైనా కూడా అందరం సమన్వయంగా చేసుకుంటేనే అందరికీ దర్శనం అనేది మంచిగా జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ అందరు ఓపికతోని మంచిగా వేచి ఉండైనా ఏదైనా దర్శనం చేసుకోవాలని కోరుకుంటాను. కళ్ళుల దర్శనం అది మనం చూస్తున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి 1.5 నుంచి 2 కోట్ల పైగా వచ్చే భక్తులు అందరూ కూడా మేమైతే సాధ్యమైనంత ఏర్పాట్లు చేశాము, అర్థం చేసుకొని అందరూ కూడా ఓపికగా తల్లులో దర్శించుకొని వెళ్ళాలని చెప్పేసి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ లచ్చు పటేల్ భక్తులను పిలుపునిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.